ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం అభి, నువ్వు నన్ను చంపాలనుకున్నావా? నా కోసమే నువ్వు మేడం మీద వెయిట్ చేస్తున్నావా? అంత క్లియర్గా కనిపిస్తుంటే ఇంకా దాన్ని ప్రశ్నిస్తావేంటి సాక్షి? దీని బుద్ధి కుక్క తోకలాంటిది, చచ్చే వరకు మారదు. దీన్ని నమ్మటం మన తప్పు. ఇలాంటి రాక్షసితో మాట్లాడటం కాదత్తయ్య, మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి. నందు, నందు, నా మాట విను. అది నేను కావాలని చేయలేదు. నోర్ముయ్! నీ గురించి ఎవరో చెప్తే నమ్మేవాళ్ళం కాదేమో, కానీ డైరెక్ట్గా చూసిన తర్వాత కూడా అబద్ధం అనుకుంటే మా అంత పిచ్చి వాళ్ళు వేరే ఉండరు. పోవే బయటికి. ఒక్క నిమిషం. నందు, సారీ సాక్షి. ఒక అక్కలా నిన్ను భావిస్తే నీ జిత్తులు మరి తెలివితేటలు చూపిస్తావా? నీలాంటిది బ్రతకడం కన్నా చస్తేనే లోకం బాగుపడుతుంది. నో, అలా జరగకూడదు. ఎలాగైనా సరే వీళ్ళు వీడియో చూడకుండా ఆపాలి. కానీ ఎలా? ఎంతసేపు రా? నాకు చాలా వర్క్ ఉంది. కాపీ అవుతుంది పప్పా, కాస్త వెయిట్ చేయి. సిద్ధు, నందు వర్క్ డిస్టర్బ్ చేయడం ఎందుకు? నీ ఫోన్లో వీడియో ఎక్కడికి పోతుంది? రేపు చూద్దాం. లేదు, ఇప్పుడే చూడాలి. ఇప్పుడు కాపీ అయింది. ఇదేంటి పప్పా, సడన్ గా ఎందుకు ఆఫ్ అయింది? బ్యాటరీ అయిపోయింది అనుకుంటా. ఛార్జర్ ఎక్కడుంది? రూమ్లో ఉంది. నందు, ల్యాప్టాప్ నాకు ఇవ్వు. ఇక్కడ ప్లగ్ లేదు కదా, కాసేపు రూమ్లో ఛార్జ్ పెట్టి తీసుకొస్తాను. ఏమైంది సిద్ధు? కాపీ చేసిన వీడియో కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంట్రా? సరిగ్గా చూడు. ఇక్కడే కాపీ చేశాను పప్పా, ఎలా మాయమైపోతుంది? నువ్వేమన్నా చేసావా? నేనేం చేస్తాను సిద్ధు? ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి అక్కడే వెయిట్ చేసి మరీ తీసుకొచ్చాను. కనీసం ఆన్ కూడా చెయ్యలేదు నాన్న. సిద్ధు, ప్రాబ్లం ఏంటో అర్థమైంది. నా ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు మనం చేసే యాక్షన్ ఏది సేవ్ అవ్వదు.
మేబీ ఫైల్ కూడా అందుకే డిలీట్ అయిపోయిందేమో. అలా ఎలా డిలీట్ అయిపోతుంది పప్పా? ఫైల్ ల్యాప్టాప్లో లేదంటే అదే కదా అర్థం. ఛా! ఎందుకు చిరాకు పడతావు? ఫోన్లో వీడియో ఉంది కదరా, అది చూపించు. ల్యాప్టాప్లో డిలీట్ చేసి ఫోన్లో మర్చిపోయానే, ఇప్పుడు ఎలా? అమ్మా, కట్ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఆ వీడియో ఫోన్లో కూడా లేదు. అమ్మయ్యా, ఈరోజు అదృష్టం ఏంటి ఇలా కలిసి వచ్చింది? ఎవరైనా కాపీ చేసి పేస్ట్ చేస్తారు, ఇలా కట్ చేస్తే ఇదే ప్రాబ్లం రా. పప్పా, అంతా నీ చెత్త ల్యాప్టాప్ వల్లే జరిగింది. ఇలా అవుతుందని తెలిస్తే నా ఫోన్లోనే వీడియో చూపించేవాడిని. ఛా! మార్నింగ్ నుండి రికార్డ్ చేసింది మొత్తం పోయింది. సారీ నాన్న. సిద్ధు, మన ఇంటి దగ్గర బటర్ఫ్లైస్ రావు. నేను రేపు మార్నింగ్ పార్క్కి తీసుకెళ్తాను. నేను కూడా హెల్ప్ చేస్తాను. నీకు కావాల్సినంతసేపు వీడియో తీసుకో. నిజంగా తీసుకెళ్తావా పప్పా? కన్ఫామ్గా సిద్ధు. ఏవండి, కంపెనీకి సీఈఓ అయ్యుండి ఇలాంటి ల్యాప్టాప్ వాడుతున్నారంటే అందరూ నవ్వుతారు. ముందు ఆ ల్యాప్టాప్ మార్చండి. ల్యాప్టాప్ మాత్రమే కాదు సాక్షి, ఆఫీస్లో చాలా మార్చాలి. అమ్మయ్యా, గుండె పగిలిపోయే గండం చాలా సులువుగా ఎస్కేప్ అయ్యాను. ఈసారి నుండి ప్లాన్ చేసే ముందు ఇంట్లో వాళ్ళనే కాదు, చుట్టూ పరిస్థితుల్ని, సీక్రెట్ కెమెరాల్ని కూడా గమనించాలి. అమ్మమ్మ, ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉందా? ఫంక్షన్ కాదు సిద్ధు, పూజ జరుగుతుంది. పూజ ఏంటి? ఏమైనా స్పెషలా? స్పెషల్ ఏం కాదు, అమ్మ కడుపులో చెల్లి ఆరోగ్యంగా ఉండాలని అభి ఈ పూజ చేయిస్తుంది. పూజ చేయించడమే కాదు సిద్ధు, తెల్లవారుజాము నుండి అన్నీ దగ్గరుండి అభియే చూసుకుంటుంది. రా సాక్షి, సిద్ధాంతి గారు వచ్చేస్తున్నారు. నువ్వు నందు పూజలో కూర్చోవాలి. సిద్ధాంతి గారు ఏ గండాలు లేవని చెప్పిన తర్వాత కూడా సడన్ గా ఈ పూజ చేయడం ఎందుకు? ఫ్యూచర్లో బేబీకి నీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని. సమస్య వచ్చినప్పుడు శాంతులు చేయించడం కన్నా ముందే దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మంచిది కదా సాక్షి. రోజు గుడికెళ్ళి దేవుడికి మేం మొక్కుకుంటుంటే అభిలాష మాత్రం నీకోసం ఆ దేవుణ్ణే ఇంటికి తీసుకొస్తోంది. ప్రత్యేకించి తీసుకురావడం ఎందుకంటీ? మీలాంటి మంచి మనుషులందరూ ఉన్న చోట ఆ దేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఆ దేవుడి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని ఈ పూజ. రండి సిద్ధాంతి గారు, మీరు చెప్పిన ఏర్పాట్లన్నీ చేశాను. మంచిదమ్మా, దంపతులు ఇద్దరూ పీటల మీద కూర్చోండి. అమ్మా, ఆ పువ్వులు ఇలా ఇవ్వండి. ఆంటీ ఆంటీ, నేను ఇస్తాను. ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు, అన్నీ తనే చేసేస్తుంది. ఫోన్లే భారతి గారు, అలాగైనా పుణ్యం దక్కి ఆ దేవుడి దయవల్ల నా కూతురికి ఆయుష్ పెరిగితే అదే చాలు. విను సిద్ధు, బాగా విను. ఆ మాటలన్నీ విని ఈ మమ్మ మీద జాలి పుట్టాలి. నీ ముందు వాళ్ళంతా నా గురించి ఇంత బాగా మాట్లాడుకోవాలని ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను.
అమ్మవారికి అలంకరించడానికి చీర ఎక్కడుందమ్మా? ఒక్క నిమిషం పంతులు గారు, తీసుకొస్తాను. ఇదిగోండి పంతులు గారు. అమ్మవారికి పెట్టాల్సిన చీర ఇలా కాలిపోయిందేంటి? ఏదైనా అపశకునమా పంతులు గారు? అనుకోకుండా జరిగితే అపశకునం ఎలా అవుతుంది అభి? వేరే చీర ఉంటే తీసుకురా. ఆ దేవుడి దయవల్లే పెద్ద ప్రమాదం తప్పిందనుకో. దీన్ని అపశకరంగా చూడొద్దు. పంతులు గారు, ఎలాంటి అపశకునాలు అరిష్టాలు ఉండకూడదని పూజలు చేస్తూ ఉంటే ఏంటి పంతులు గారు ఇలా జరిగింది? ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనిషిగా మనం ప్రయత్నం చేయాలే కానీ ప్రతిఫలాన్ని ఆశించకూడదు. కూర్చోండి. కూర్చో. చందు, ఆ ఫొటోస్ ఏంటి? ఏం లేదు, అవి నా పాత ఫొటోస్. నీ ఫొటోస్ అయితే దాయడం ఎందుకు? నన్ను చూడు. వద్దు తనుజ. అరే ఇవ్వమంటుంటే ఇవ్వు. వద్దంటున్నాను కదా. అరే చూడవు చందు, ఇలా ఇవ్వు. ఇవి నీ ఫొటోస్ అన్నావు కదా చందు, నాకెందుకు అబద్ధం చెప్పావు? వీళ్ళ ఫొటోస్ నీ దగ్గర ఎందుకున్నాయి? వద్దు తను, కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే బంధాలు బలంగా ఉంటాయి. నా వల్ల మీ అక్క చెల్లెల మధ్య గొడవ జరగకూడదు. అందుకే నిజం నువ్వు తెలుసుకోకపోవడమే బెటర్. ఇప్పుడు మాత్రం మా ఇద్దరి మధ్య రిలేషన్ నువ్వు అనుకున్నంత గొప్పగా ఏం లేదు చందు. ఇదే లాస్ట్ టైం అడుగుతున్నాను, అసలేం జరిగిందో చెప్పు. లాస్ట్ టైం పిల్లల పేరెంట్స్ మన ఇంటికి వచ్చినప్పుడు మీ అక్కకి నా మీద డౌట్గా ఉందేమో అన్నాను కదా. ఇప్పుడు అదే నిజమైంది తనుజ. నేను చేస్తున్న సహాయం నిజమా కాదా అని ఎంక్వైరీ చేయిస్తున్నారు. నందు గారి సహాయంతో ఇన్నాళ్ళు నేను చేసిన సేవా కార్యక్రమాలు నిజాయితీగా జరిగాయా లేదా అని చెక్ చేయిస్తున్నారు. ఇంటికొచ్చి అందరూ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చెక్ చేయించుకోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. నాలో ఏ గుణాలు చూసి మెచ్చుకున్నారో, ఏ క్యారెక్టర్ చూసి నీకు పర్ఫెక్ట్ పెయిర్ అనుకున్నారో, ఇప్పుడు వాటినే అనుమానిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది.
దీనికి బాధపడ్డం ఎందుకు చందు? చెక్ చేసుకుంటే చేసుకోనివ్వు. మనం చెప్తే వాళ్ళకి అర్థం కాని విషయం ఎంక్వైరీ చేసి తెలుసుకొని కనీసం అప్పుడైనా నిన్ను అనుమానించడం ఎంత తప్పు వాళ్ళకి అర్థం అవుతుంది. అది కాదు తను. నిజం తెలుసుకుంటే నాకు కూడా ఓకే, కానీ నిజాన్ని ఎక్కడ అబద్ధంగా మారుస్తారో అని నాకు డౌట్గా ఉంది. అసలే నందు గారికి మన మీద ఫుల్ కోపంగా ఉంది. మనం ఏం చెప్పినా ఏం చేసినా నో అంటున్నారు, లేదంటే అందరి ముందు తిడుతున్నారు. మీ అక్క కూడా ఫుల్గా ఆయనకే సపోర్ట్ చేస్తుంది. ఈ టైంలో నందు గారు నన్ను ఎలాగైనా అందరి ముందు నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికే చూస్తారు. మీ అక్క కూడా ఆయన మాటే వింటుంది కాబట్టి ఇద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అంత వాళ్ళనుకున్నట్టే జరిగితే ఇక్కడ నేనెందుకు? నా కోసం, మా డాడీ మాట కోసం ఈ ఇంట్లో నువ్వుంటున్నావు. నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే. మా అక్కనే కాదు, నిన్ను ఇన్సల్ట్ చేస్తే ఆ దేవుడినైనా సరే నేను క్షమించను. వద్దు తను, నువ్వు ఆవేశపడద్దు. నీ కోపం గురించి తెలిసే ఈ నిజం నీకు చెప్పలేదు. మీ అక్కకి నీకు జరుగుతున్న గొడవలు చాలు. మీ ఇద్దరి వల్ల మావయ్య గారు చాలా హట్ అవుతున్నారు. డాడ్ గురించి నేనే కాదు, అక్క కూడా ఆలోచించాలి కదా. నన్ను ఏమన్నా నేను క్షమిస్తాను, కానీ నీ క్యారెక్టర్ని తక్కువ చేస్తే నేను అస్సలు ఊరుకోను. ప్రతిసారి అక్కే గొడవని స్టార్ట్ చేస్తుంది. నేను మాత్రం సైలెంట్గా ఎందుకుండాలి? ఉండొద్దు. నువ్వు ఇలాగే వైలెంట్గా రియాక్ట్ అవ్వాలి. మీ ఇద్దరూ ఫైట్ చేసుకుంటుంటే మీ నాన్న ఏడుపు చూసి నేను సైలెంట్గా ఎంజాయ్ చేయాలి. ఏంటి పప్పాలని టైం చూసి బేబీతో సీక్రెట్ చెప్తున్నావా? ఏమైంది సాక్షి? ఈ కన్నీళ్ళేంటి? నాకు భయంగా ఉందండి. ఏ గండం లేకపోయినా శాంతి జరగాలని హోమం చేయిస్తే చీర కాలిపోవడం నాకేదో అవశకునంలా అనిపిస్తుంది. బేబీకి ఏమైనా ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది. కావాలని చేస్తే దోషం, తప్పు అని తెలిసి చేస్తే పాపం. పూజలో ఆ రెండూ జరగలేదు. అనుకోకుండా జరిగిన దాని గురించి నువ్వెంతగా ఆలోచించొద్దు. చీర కాలిపోవడం వల్ల పూజ మాత్రం ఆగకుండా పూర్తయింది అంటే మనం ఆశించిన ఫలితం వస్తుందని అర్థం. ఆల్రెడీ నీ బీపీని కంట్రోల్లో పెట్టుకోమని డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. అది మాత్రం గుర్తుపెట్టుకొని మిగిలినవన్నీ మర్చిపో. మర్చిపోవాలనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ అవే గుర్తొస్తున్నాయండి. ఆ ఆలోచనలని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సాక్షి, నెలలు నిండిన తరువాత పుట్టబోయేది బేబీ మాత్రమే కాదు, మన ప్రేమకి ప్రతిరూపం. అమ్మగా నీ ప్రేమని, నాన్నగా నా బాధ్యతని పెంచే వరం. ఈ వరాన్ని అదృష్టంగా, అవకాశంగా ఫీల్ అవ్వు. అప్పుడు ఆలోచనలు వాటంతటవే మాయమైపోతాయి. అర్థమైందా? నీ మూడ్ కొంచెం రిఫ్రెష్ చేయడానికి ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకొస్తా. ఈలోపు నేను చెప్పింది నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు. సరేనండి. సాక్షి, రాబి కూర్చో. నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావేమో అనుకున్నాను. లేదు, నిద్ర రావట్లేదు. నాకు తెలుసు, నువ్వింకా పూజలో చీర కాలడం గురించి ఆలోచిస్తున్నావు కదూ. ఇప్పుడే సిద్ధాంతి గారికి కాల్ చేశాను.
ఎన్నో పూజలు చేసిన ఆయన ఎప్పుడూ ఇలాంటి అగ్ని ప్రమాదం చూడలేదంట. ఖచ్చితంగా ఏదో బలమైన దోషం నిన్ను వెంటాడుతుంది అని చెప్పారు. ఆ సిద్ధాంతి గారు కడుపులో బిడ్డ గురించి కూడా అనుమానంగా మాట్లాడితే నేను ఆయన్ని కోపడ్డాను. అనుమానంగానా? అంటే ఏదో ఒకటి అంటారులే సాక్షి. ఇంకా ఖరీదైన పూజలు చేయించాలని మాయ మాటలు చెప్తారు. మనకి దక్కేదే అయితే ఎవరెన్ని చెప్పినా దూరం కాదు. చూడు, నీ చుట్టూ మేమున్నా బిడ్డ విషయంలో నువ్వు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అమ్మా నిహారిక, తనూజ చందు ఎక్కడమ్మా? తెలీదు డాడ్. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వదిన గారు. ఆఫీస్ వర్క్ ఎలా జరుగుతోంది బాబు? బాగుంది మావయ్య. రోజుకో కొత్త విషయం నేర్చుకుంటున్నాను. గుడ్. ఎప్పటికప్పుడు అలా అప్డేట్ చేసుకుంటూ ఉంటే నీకు మన కంపెనీకి కూడా మంచిది. చందు, నీకెప్పుడైనా డబ్బు అవసరమైతే డాడీనే డైరెక్ట్గా అడుగు. నేను తనూజ చిన్నప్పటి నుంచి కారణం చెప్పి డాడ్ దగ్గర డబ్బులు అడిగి తీసుకునేవాళ్ళం. ఆయనకి మా మీద అంత నమ్మకం. ఇప్పుడు ఈ నమ్మకం డబ్బుల గురించి ఎందుకు చెప్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు. ఆ, ఏం లేదు చందు. ఒక్కొక్కసారి మన అవసరాలు, పరిస్థితులు అబద్ధాలు చెప్పించే అవకాశం ఉంటుంది. అదే గనుక జరిగితే మోసం జరిగే ప్రమాదం కూడా ఉంది. అందుకే అబద్ధంతో సంపాదించే డబ్బు ఎవరికీ మంచిది కాదు అని చెప్తున్నాను. అంటే ఏంటండి? నేను మోసం చేస్తున్నానా? అబద్ధం చెప్పి డబ్బు సంపాదిస్తున్నానా? నా గురించి తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడతారండి? ఇల్లరికం అల్లుడంటే రోజు రోజుకి అంత అలసైపోతున్నాడా? ఏంటి తనుజ ఇదంతా? అందరికీ తెలిసిన నిజాన్ని అబద్ధంగా మార్చాలనుకుంటుంది. నిజాన్ని అబద్ధంగా కాదు, నిజాన్ని నిజంగా ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. చందు పిల్లల ఆపరేషన్ కోసం తీసుకెళ్లిన డబ్బుని పేరెంట్స్ అకౌంట్లో వేయలేదు. ఆ రోజు పేరెంట్స్గా మన ఇంటికి వచ్చింది డ్రామా ఆర్టిస్టులు.